నమస్కారం. టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రొయ్యల మేత ధరలు తగ్గించాలని కోరుతూ మండల కేంద్రం వీరవాసనలో ఆందోళన చేసిన రైతులు ఆగ్రహంతో మేతలు దగ్ధం. సర్జికల్ సమస్యలను తగ్గించి తల్లి బిడ్డలకు ఆరోగ్య రక్షణ చేకూర్చాలి. తణుకు ప్రభుత్వ వైద్యుల శిక్షణా తరగతులలో ఉద్బోధించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా ప్రపంచ నర్సుల దినోత్సవం. వీరి సేవలను ప్రశంసించిన వంశీ హాస్పిటల్ అధినేత డాక్టర్ వరప్రసాద్. తణుకు ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలు. ప్రణమిలీన భక్తజనం. తాడేపల్లిగూడెం అన్నా క్యాంటీన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. వెంట ఉన్న మిగిలిన సంబంధిత అధికారులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతటా జరిగిన హనుమాన్ జయంతి సంబరాలు. విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు. తూర్పుగోదావరి జిల్లా ఆసుపత్రులలో చేపట్టిన నర్సుల దినోత్సవ వేడుకలు. రాజమండ్రిలో ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. విద్యార్థుల్లో భాషావగాహన, పఠన సామర్థ్యం పెంచేందుకే వేసవి ప్రత్యేక శిబిరాలు. హుకుంపేట మండల పరిషత్ పాఠశాలలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో వికసించిన అరుదైన మే పుష్పాలు. ఆనందించిన ప్రకృతి ప్రేమికులు. గోపాలపురం గ్రామ శివాలయానికి 46 అడుగుల ధ్వజస్తంభాన్ని బహుకరించిన సర్వేశ్వరరెడ్డి. ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఇండ్ల గణనను ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలి. ఏలూరులో సంబంధిత సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి. రొయ్యల మేత ధరలు పెరిగిన నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన వీరవాసనలో ఆక్వా రైతులు వీటి మేతలను దగ్ధం చేసి మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతు మల్ల రాంబాబు మాట్లాడుతూ ఈ ధరల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి అథారిటీ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ ధరలు ఫీడ్ తయారీ కంపెనీలు 2 పర్యాయాలు పెంచాయని వెల్లడించారు. ఒక్కసారిగా వీటి ధరలు పెరిగి రొయ్య ధర తగ్గిపోవడంతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎరకరాజు హరిహరరాజు, ఏ గోపాలకృష్ణరాజు, తోట విజయకుమార్, కోటిపల్లి బాబులు పాల్గొన్నారు. తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్యులకు, నర్సింగ్ సిబ్బందికి సిజేరియన్ డెలివరీ తల్లి బిడ్డలకు సురక్షితంగా ఉండేందుకు రూపొందించిన ఆధునిక టెక్నాలజీపై చిట్టూరి హెరిటేజ్ సమావేశ మందిరంలో మంగళవారం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సర్జికల్ సమస్యలు తగ్గించడం కోసం రూపొందించిన విధానాన్ని తూచా తప్పకుండా అమలు చేసి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అనవసరమైన ఆపరేషన్లు తగ్గించడం వల్ల తల్లులకు, పిల్లలకు మేలు చేకూరగలదన్నారు. అనంతరం నర్సుల దినోత్సవం సందర్భంగా 2 నర్సులను ఎమ్మెల్యే సన్మానించి జ్ఞాపికలు అందించారు. ముఖ్యంగా మదర్ అండ్ చైల్డ్ హెల్త్, అదేవిధంగా దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ప్రపంచంలో కూడా తల్లి యొక్క మాతృత్వం, అదేవిధంగా బిడ్డ యొక్క సంరక్షణ, సేఫ్టీ, ఇది మనందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎన్నో కేసుల్లో అంటే గర్భం దాల్చినప్పటి నుంచి కూడా 9 నెలల పాటు మదరు హోమ్లో చైల్డ్ ఏ విధంగా ఈరోజు పెరుగుదల ఉంటుందో అదేవిధంగా డెలివరీస్ కూడా అంత క్షేమంగా, అంత సేఫ్గా అవ్వాల్సినటువంటి అవసరం ఈరోజు ఉందనే దాని మీద ఈరోజు మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ, గైనకాలజిస్టులు కానీ అందరూ కూడా ఎంతోమంది బిడ్డలకి వెలుగునిచ్చిన వారు మీరందరూ మీ చేతుల్లో ఇంకా మరింత సేఫ్గా ఈ జర్నీని కొనసాగించాలని ఈ ట్రైనింగ్ని కూడా పెట్టుకోవడం ఇక్కడ చాలా
సంతోషం ముఖ్యం. అంటే సేఫ్ డెలివరీస్ ఏ విధంగా చేయాలి, అలాగే సి సెక్షన్స్ని తగ్గించి న్యాచురల్ డెలివరీస్ చేసే విధంగా కూడా ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి, దాంట్లో వస్తున్నటువంటి ఆధునిక పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా మీకు ఇంకా ఎక్కువగా అవగాహన చేసే విధంగా మీరు అండగా నిలబడతారని ఆశిస్తున్నాను. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె సాయి కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ జె లెటర్నదేవి, డాక్టర్ ఇంద్రజిత్ కౌర్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యురాలు డాక్టర్ ఆయేషా ఖాన్లు పాల్గొన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన విషయాలకు ప్రతిపక్ష నేతలు వక్రంగా చూడటం బాధ్యతారాహిత్యమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక ఆరోపించారు. తణుకు చిట్టూరి హెరిటేజ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా మీట్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ప్రధానమంత్రిని అల్లరి చేయాలనే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతున్న విషయాన్ని అందరికీ తెలుస్తున్నప్పటికీ ప్రతిపక్షాలకు మాత్రం జ్ఞానోదయం కలగకపోవడం విచారకరమన్నారు. ఎప్పటికైనా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని డాక్టర్ రేణుక హితవు పలికారు. ప్రధానమంత్రి గారు హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఏదైతే ఈ దేశ ప్రజలను ఉద్దేశించి అనేక సూచనలు చేయడం జరిగింది, మరి ప్రజలందరూ కూడా పాజిటివ్ గా దాన్ని స్వీకరించేటువంటి సమయంలో బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి వారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధ్యతారహితం. మరి గతంలో కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనకు క్రైసిస్ లో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆమె ఒక పిలుపు ఇచ్చారు. 1967 జూన్ 6th నాడు, డోంట్ బై గోల్డ్, ఇందిరా టెల్స్ పీపుల్, అపీల్స్ ఫర్ నేషనల్ డిసిప్లిన్. మన దేశానికి యుద్ధంతో డైరెక్ట్ గా సంబంధం లేనప్పటికీ కూడా మరి ఆ యొక్క జరుగుతున్నటువంటి యుద్ధం మూలంగా ప్రపంచ దేశాలన్నిటి మీద కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఉంది. ప్రపంచంలోనే ఎక్కడా లేనంత కన్జంప్షన్ ఇవాళ బంగారం భారతదేశంలో ఉంటుంది. అయితే ఈ రోజు ఏం చెప్పారు ప్రధానమంత్రి గారు? ఎప్పటికీ కొనుక్కోవద్దాం లేదు, ఈ సంవత్సరానికి వాయిదా వేసుకోండి, అవసరం అయితేనే అవసరమైన మేరకు మాత్రమే మీరు పర్చేజ్ చేయండి అని చెప్పారు. మనకు తెలుసు గత సంవత్సర కాలంలో బంగారం ధరలు ఏ విధంగా పెరిగాయి. ఇటు పెరిగినటువంటి నేపథ్యంలో పేదవాడు ఎలాగో బంగారం కొనుక్కోడు, అలాగే బాగా ఉన్నవాడు ఎంతున్నా కూడా కొనుక్కోగలడు. కానీ ఈ యొక్క ప్రెషర్ లో ఇబ్బంది పడేటువంటిది ఎవరు అంటే మధ్య తరగతి వారు. అటు కొనలేక ఇటు వద్దనుకోలేక వారు ఒక ఇమోషనల్ పర్చేజెస్ కి వెళ్ళి వారి యొక్క ఆర్థిక స్థితి మీద భారం పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో వారు మొన్న ఒక సూచన చేయటం జరిగింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వాడమన్నారు, మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ని వాడమన్నారు, రైల్వేస్ ని వాడమన్నారు. ఇది ఒక సూచన. దీన్ని కూడా అపహాస్యం చేస్తూ నాయకుడిని మీరు ట్రైన్లో తిరగండి, బస్సులో తిరగండి అని మాట్లాడుతున్నారంటే ప్రధానమంత్రి గారికి కానీ దేశ ప్రజలకు కానీ వారు క్షమాపణలు చెప్పాలి. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, నాయకులు కొడమంచిలి జితేంద్ర, కసిరెడ్డి మణిదీప్, పొలమాల వీరభద్రం, యనమని రామకృష్ణ, రసాభత్తుల అనుకుమారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఉత్తమ నర్సులను సన్మానించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. బ్రిటన్ దేశానికి చెందిన ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే మహిళ రోగుల సంరక్షణ కోసం కొత్త ఒరవడి సృష్టించి నర్సుల సేవలకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో చేతిలో దీపం పెట్టుకుని రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు ప్రేమతో సేవలు చేసి మానవతామూర్తిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ఆమె తొలిసారిగా నర్సింగ్ స్కూల్ను స్థాపించి ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన యువతలకు వైద్య సేవలో శిక్షణనిచ్చి తీర్చిదిద్దారు. ఏ ఆసుపత్రికైనా డాక్టర్ ఎంత అవసరమో నర్సులు కూడా అంతే అవసరం ఉంది. ఈ అవసరం నేపథ్యంలో అన్ని దేశాల్లోనూ నర్సింగ్ విద్య ఒక కోర్సుగా విస్తరించడంతో నర్సులకు ప్రాధాన్యత పెరిగింది. ఇందుకు కారకురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినమైన మే 12వ తేదీని ప్రపంచ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1820లో జన్మించిన ఈమె గౌరవార్థం 2020లో 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నర్సులకు, ప్రసూతి ఆయాలకు మద్దతుగా నిలవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న వంశీ హైటెక్ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం హాస్పిటల్ అధినేత డాక్టర్ ఆరుమిల్లి వరప్రసాద్ మాట్లాడుతూ నర్సులు అందిస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. చెప్పండి. నర్సెస్ డే అనేది ఈరోజు ఎందుకు చేసుకుంటున్నారు అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్
ఆవిడ పుట్టినరోజు జ్ఞాపకార్థం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నర్సెస్ డే చేసుకుంటారు. ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్లోగన్ థీమ్ ఏంటి అంటే 2026 నర్సెస్ అవర్ నర్స్ అవర్ ఫ్యూచర్ ఎంపవర్డ్ నర్సెస్ సేవ్ లైఫ్స్. దీని ప్రకారంగా నర్స్ కి వాళ్ళకి డ్యూరబిలిటీ ఉండాలి, సేఫ్టీ ఎంపవర్మెంట్ ఉండాలి, వర్కింగ్ అట్మాస్ఫియర్ అనేది బాగుండాలి, అన్ని కరెక్ట్ గా ఉండాలి. వాళ్ళ వర్కింగ్ ప్రొఫెషన్ లో వాళ్ళకి 3 hours ఉండాలి. ఒకటి రెస్ట్, రీహైడ్రేషన్, రీఫ్యూయల్. 5 hours రైట్ పేషెంట్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేయాలి, పేషెంట్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ రైట్ డ్రగ్, మనం ఇచ్చే డ్రగ్ కరెక్ట్ అయిందా కాదా ఖచ్చితంగా దాన్ని చూసుకొని దాని డేటు ఎక్స్పైరీ డేట్ చూసుకొని చేయాలి. నెక్స్ట్ కరెక్ట్ డోస్, ఏ డోసు ఎంత చెప్పారు, ఎంత డోస్ ఇవ్వాలి ఆ పేషెంట్కి, రైట్ రూట్ అంటే ఏ విధంగా ఇవ్వాలి, ఓరల్గా ఇవ్వాలా, ఇంజెక్షన్ పరంగా ఇవ్వాలా, అండ్ ఫైనల్గా చేసేది ఏంటంటే టైం, పేషెంట్కి ఎగ్జాక్ట్గా ట్రీట్మెంట్ ఏ టైంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. సో నర్సింగ్ ప్రొఫెషన్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే వాళ్ళ ఫ్యూచర్ ఎప్పుడు బాగుంటుంది, వాళ్ళని బట్టి పేషెంట్ ఎప్పుడు బాగుంటాడు, సమాజం బాగుంటుంది. తణుకు ప్రాంతంలో హనుమాన్ జయంతిని మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. భారతదేశంలో ఆంజనేయ స్వామి మందిరం లేని పల్లె కానీ పట్టణం కానీ ఉండదు. విజయ సాధన కోసం నిరంతరం కృషి సల్పే వారందరికీ ఆంజనేయుడు మార్గదర్శి. హిందువులలో ఆ స్వామిని పూజించని ఆస్తికులుండరు. సర్వజన వందుడైన రామాయణ వీరుల్లో అగ్రగణ్యుడు ఆంజనేయుడి శౌర్యం, సాహసం, బుద్ధి, వినయం, స్వామి భక్తి రామకథలలోనే కాక ప్రజల హృదయాల్లో అగ్రస్థానాన్ని సంపాదించుకున్నాయి. వాల్మీకి రామాయణంలోని కిష్కింధకాండలో మొదటిసారిగా మనకు కనిపించే హనుమంతుడి పుట్టుకను గురించి ఎన్నో కథలున్నాయి. సాధారణంగా హిందూ దేవతల జన్మ వృత్తాంతాలలో హనుమంతుడి పుట్టుకను గురించి వివిధ పురాణాల్లో, రామాయణాల్లో విభిన్న రూపంలో ఉన్నాయి. వాల్మీకి రామాయణంలో జాంబవంతుడు హనుమంతుడి జనన గాథను వివరించాడు. ఈ సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సుశర్మ మాట్లాడుతూ హనుమత్ జయంతికున్న ప్రాధాన్యతను వివరించారు. జితేంద్రియం బుద్ధి వ్రతావరిష్టం వాతాత్మయం వానర యోధముఖ్యం శ్రీరామదౌతం శిరసాలపామి ఎత్ర రఘురాధ కీర్తనం తత్రత కృతవస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం భారతం నవత రాక్షసాంతకం గోష్పదీకృత వారాసిం మసికీకృత రాక్షసం రామాయణ మహాబాల రత్నం వద్దే అనిలాత్మజం. ఆదర్శనీయ వ్యక్తిత్వం, భారతీయ ఆరాధనీయ దైవత్వం, ఆంజనేయ స్వరూపం, పరిపూర్ణ వ్యక్తిత్వానికి పౌరసతులు ప్రతీక. ఇది రామాయణం మంత్రగర్భిత కావ్యం. సాక్షాత్తు వృత తేజస్సు జగద్రక్షణ కోసం అవతరించిన మూర్తి ఆంజనేయ స్వామి. శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయువు ద్వారా వృత తేజస్సు అంజనాదేవిలో ప్రవేశించింది. వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వాభాత నక్షత్రంలో స్వామి ఆవిర్భించినట్లు పరాశర సమీక్షతో మనం ఆ బాల్యంలో సూర్యమండలం వరకు ఎక్కిస్తున్న పరశాని. కాగా వేల్పూరు గ్రామానికి చెందిన అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన జయంతి కార్యక్రమాల్లో ఈ విగ్రహదాతలు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, కృష్ణ తులసి దంపతులు పాల్గొని తమలపాకుల పూజ చేశారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి భక్తిని చాటుకున్నారు. పట్టణంలోని హనుమంతరావుపేటలో వేయించేసి ఉన్న సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో కూడా విశిష్ట పూజలు నిర్వహించి జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నినాదాలిచ్చారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు సైకాలజిస్ట్ నండూరి సవిత అధ్యక్షతన జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణ, ధర్మకర్తలు కీర్తి శివ, ఎం అమిరెడ్డి, గమిని రాములు పాల్గొన్నారు.
అలాగే పాతూరులోని మున్సిపల్ కార్యాలయం ప్రక్కన ఉన్న భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని సాంప్రదాయబద్ధంగా నిర్వహించి తొట్టగుంట అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో మధు సుదర్శనం శేషాచార్యులు పాల్గొన్నారు. ఇంకా సజ్జాపురం బైపాస్ రోడ్డు క్రింద ఉన్న డాక్టర్ పెంటపాటి పుల్లారావు నగర్ ఎదురుగా గల ఆంజనేయ స్వామి గుడిలో రావి శ్రీనివాస్, రోజా దంపతులు పాల్గొని పూజలు చేసి ప్రసాదాలను పంచిపెట్టారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కార్యాలయం సమీపంలో గల అన్నా క్యాంటీన్ను మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహార పదార్థాల నాణ్యతపై పరిశీలించారు. ఈ మేరకు అక్కడే ఉన్న లబ్ధిదారులను అడిగి ఆయన సమాధానం సేకరించారు. ఈ సందర్భంగా పేద ప్రజల ఆకలి తీరుస్తున్న ఈ క్యాంటీన్లను మెరుగుపరిచేందుకు నిరంతర పర్యవేక్షణ ఉంటుందని కమిషనర్ చెప్పారు. కమిషనర్ వెంట పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. పిల్లిగూడెం పట్టణంలో 3 అన్నా క్యాంటీన్లు నిర్వహణ జరుగుతుంది. ఒకటి ఎంఆర్ ఆఫీస్ దగ్గర, ఒకటి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర, రెండోది బిఆర్ మార్కెట్ దగ్గర. ఈ 3 అన్నా క్యాంటీన్లు కూడా సుమారుగా పూటకి 350 మంది అయితేనో, భోజనాలు అయితేనో, సాయంత్రం డిన్నర్ అయితేనో చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ప్రతి ఐటము ప్రభుత్వం 5 రూపాయలకి కల్పిస్తూ పేద ప్రజల్ని ఆకలి తీర్చే కార్యక్రమంలో భాగంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, దీంట్లో మంచి స్పందన రావడం, ప్రజలందరూ కూడా చాలా ఆనందదాయకంగా భోజనం చేస్తున్నారు. దీన్ని పర్యవేక్షణ ఏంటంటే టైంకి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారా లేదంటే ఉదయం 7 గంటలకల్లా టిఫిన్ ఓపెన్ చేయాలి, మధ్యాహ్నం 12 గంటలు, తర్వాత ఈవినింగ్ 7 గంటలు అలా చేయవలసి ఉంటుంది. తర్వాత ఫుడ్ క్వాలిటీ బాగుందా లేదంటే ఫుడ్ క్వాలిటీగా ఉందని చెప్తాం జరుగుతుంది. తర్వాత మెయింటెనెన్స్ అంటే శానిటేషన్ పరంగా ఎప్పటికప్పుడు క్లీనింగ్ జరుగుతుందా లేదా అంటే క్లీనింగ్ కూడా జరుగుతుంది. దీని మీద నోడల్ ఆఫీసర్స్ని కూడా చేసాము. అన్నా క్యాంటీన్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ప్రతి అన్నా క్యాంటీన్లో కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా పర్యవేక్షణ జరుగుతుంది కమిటీ ఆధ్వర్యంలో. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఇటు పట్టణం, అటు రూరల్, పెంటపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలు నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయాలు, విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. మాధవరం శ్రీ కోతులగుంట రామాలయం వద్ద అఖండ అన్న సమారాధనలో వేలాది మంది భక్తజనం పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. జగన్నాథపురం ఆంజనేయ స్వామి గుడి వద్ద భజన బృందం భక్తి గీతాలు ఆలపించింది. ఇలా ప్రతి చోట ఈ వేడుకలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అలాగే ఒట్టుముడి ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం మాలవానితిప్ప గ్రామంలో వేంచేసి ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద సర్పంచ్ సాగిరాజు సుబ్బరాజు ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం, సహస్రనామ నాగవల్లి పూజ, హనుమాన్ చాలీసా పారాయణంతో సింధూరార్చన, సుందరకాండ ప్రవచన తదితర విశేష పూజా కార్యక్రమాలు చేసి అనంతరం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంతెన వెంకటరాజు, మంతెన రంగరాజు, మంతెన సూర్యనారాయణరాజు, మంతెన బంగారాజు, మంతెన నాగరాజు, పెనుమత్స సతీష్ బంగారాజు, గొట్టుముక్కల శ్రీహరిరాజు, ఈ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సార్ ఒకసారి చూడండి సార్. సరే చూడండి. ద్వారా శ్రీ పరమేశ్వర మమ శ్రీ విజయ అభయ ఆయు అందరూ పక్కన చూస్తే బాగుంది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.